ఒక టైం లైన్, ఒక ప్లాన్డ్ దీనిగా 2024 సెప్టెంబర్లో మొదలుపెట్టిన ఈ ఆరోపణల పర్వం అనేది 2025 అక్టోబర్ వచ్చేసరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ఆ ప్రైస్ రేంజ్ ఏదైతే పోవాలనో దాని వరకు తీసుకెళ్లి మళ్ళీ స్టేబిలైజ్ చేసి తనకు సంబంధించిన కంపెనీలకో ఇంకోటికో వాటికి వచ్చే రకంగా ప్లాన్ జరిగింది అనేది అనడానికి బలమైన ఇదైతే దీంట్లో కనపడుతుంది. ఈ రూపంలో ఈ ఏడాదిన్నరలోనే కేవలం ఈ క్రీమ్ ఈ యావరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది ఎన్ని లక్షల లీటర్లు వీటన్నిటిని లెక్కేసి చూస్తే ఐ థింక్ ఆయన నాయుడు మాటలోనే 90 లక్షల లీటర్లు ఎంతో ఉన్నట్టుంది అనమాట చేసేసి కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది అని ప్రైమా ఫేసి అనుకోవడానికి బలమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ లాంటిదే జరగాలి, లోతుకు పోవాలి. పనిలో పని మిగిలిన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 14 నుంచి 24 వరకు ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే రేట్లు ఏ రకంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేశారో మొత్తం కూడా ఆ పర్వీలోకి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగిందో కూడా మొత్తం బయటకు తీయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైన దృష్టితో దాన్ని చూసి దీన్నే ప్రధానంగా ఇచ్చేసుకుని 12 ఏళ్లుగా 14 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న మొత్తం దీన్ని కూడా ఆ పరిధిలో చేసి జరిపితే అసలు బండారం ఆధారాలతో సహా బయటపడుతుంది అనేది మా ఆలోచన.